నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది చూడొచ్చు మీరు విజయస్లో. నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న అపార్ట్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ అయిపోయాయి. రైట్ సైడ్ ఉన్న ఈ అపార్ట్మెంట్ పరిస్థితి చూస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్తున్నారు ఫ్లాట్లు. అదేమంటే 22A పరిధిలో ఉన్నాయని చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జియో నెంబర్ 22A వివాదాస్పదంగా మారింది. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? ఇప్పటికే అన్ని అనుమతులు ఉండి కూడా రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే ఆ రిజిస్ట్రేషన్ చెల్లదు, ఇది నిషిద్ధ జాబితాలో ఉందంటూ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయా? నిజంగా అలాంటి ఏదైతే 22Aలో ఉన్నాయో జియో నెంబర్ 22A పరిధిలో అలాంటి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబీపీ దేశం. ఇందులో భాగంగా మనం మేడ్చల్లో ఉన్నాం. మేడ్చల్లో ఇక్కడ చూస్తున్నాం జాతీయ రహదారిని ఆనుకుని మేడ్చల్ సమీపంలో అత్వెల్లి అనే ఏరియా, ఇక్కడ జాతీయ రహదారిని ఆనుకుని చూస్తున్నాం. ఇక్కడ ఈ ఆర్చి లోపల ఉన్నదంతా కూడా 22A పరిధిలో ఉంది. లోపల అనేక ఇళ్ళు నిర్మాణం జరిగిపోయాయి. ఒక పక్క హెచ్ఎండి అనుమతులు ఉన్నాయి. చాలామంది లోపల ఫ్లాట్లు కొనేశారు, డబ్బులు కట్టేశారు. తీరా రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే మాత్రం ఇప్పుడు 22A పరిధిలో ఉంది, మీది రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు అని చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫ్లాట్లు కొన్న వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బు కట్టేశారు, రిజిస్ట్రేషన్కి అన్ని అనుమతులు ఉన్నా కానీ రిజిస్ట్రేషన్ చేయమని చెప్తున్నారు. ఓ పక్క ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఇక్కడ వేరు వేరు కన్స్ట్రక్షన్స్ కంపెనీలు కూడా అన్ని అనుమతులు ఉన్నాయంటూ హోర్డింగ్లు పెట్టారు. 2BK 3BK ఫ్లాట్లు ఏ రేట్లు ఉన్నాయో కూడా కాంటాక్ట్ నెంబర్స్ పెట్టారు. ఈ హోర్డింగ్లు చూసి కొనేశారు. లోపలికి వెళ్తే పరిస్థితి ఈరోజు డబ్బు కట్టిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఎందుకు రిజిస్ట్రేషన్ కావడం లేదంటే ఇప్పటికీ ఇవంతా కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి, 22A పరిధిలో ఉన్నాయి కాబట్టి వీటిని రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదని చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇది తీవ్ర దుమారం రేపుతోంది. ఎందుకంటే ఇలా లక్షలాది రూపాయలు డబ్బులు చెల్లించి ఇల్లు తమ సొంతం అవుతుందనుకునే రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గరికి వెళ్తే ఈ లోపల ఉన్న ఎవరైతే ఫ్లాట్లు కొన్నారో వాళ్ళందరికీ కూడా చేదు అనుభవం ఎదురవుతోంది. మీరు కొన్న ఇల్లు, మీరు కొన్న ఫ్లాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదని చెప్పేస్తున్నారు. ఏం జరుగుతుంది, బాధితులు ఏమంటున్నారు, ఈ విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గరికి వెళ్తే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎప్పటిలోపు ఇది రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్తున్నారు, జియో నెంబర్ 22A పరిస్థితి క్షేత్రస్థాయిలో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మేడ్చల్లో అత్వెల్లిలో ఉన్న జిఎన్ఆర్ కన్వెన్షన్ దగ్గర చూస్తే లోపల పరిస్థితి ఇక్కడంతా కూడా ఇక్కడ ఏవైతే బోర్డులు ఉన్నాయో చూడండి, హెచ్ఎండిఏ ప్లాట్స్ ఫర్ సేల్ అని. అంటే ఇక్కడున్న ప్లాట్స్ అన్నిటికీ కూడా హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది. పూర్తి స్థాయిలో అప్రూవల్తో ఇక్కడ ఫ్లాట్లు నిర్మించారు. ఇప్పటికే ఒక్కసారి రైట్ సైడ్ మనం ప్యాన్ చేసుకుంటే ఇప్పటికే ఇదే జిఎంఆర్ కన్వెన్షన్లో ఈ లేఅవుట్లు ఇప్పటికే చాలా రిజిస్ట్రేషన్ అయ్యాయి. మీకు కనిపిస్తుంది సార్ నిర్మాణాలు ఇవన్నీ కూడా అధికారికంగా రిజిస్ట్రేషన్ అయిపోయాయి. ఫ్లాట్లు కొన్న వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు, ఇదంతా అయిపోయింది. కానీ ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ కింద అనుమతులు ఉండి ఇప్పటికే అనేక ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అయిపోయాయి. కానీ కొత్తగా కొన్నవాళ్ళు రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి మా ఫ్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయండి అంటే అక్కడ ఫ్లాట్ చెల్లదు, అది 22A పరిధిలో ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్పి కూడా తేల్చి చెప్పేస్తున్నారు. అదేంటి, అవన్నీ రిజిస్ట్రేషన్ అయ్యాయి కదా, వాటి పక్కన ఉన్న ఫ్లాట్ కొంటే అది ఎందుకు 22Aలోకి వెళ్ళింది అనేది ప్రధానంగా ఇక్కడ ఫ్లాట్లు కొన్న వాళ్ళు అభ్యంతరం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జియో నెంబర్ 22A వల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి. నా వెనక కనిపిస్తుంది కదా ఎన్విఆర్ కన్స్ట్రక్షన్స్. ఈ చూస్తున్న మొత్తం ఈ అపార్ట్మెంట్ అంతా కూడా పూర్తి స్థాయిలో ఇందులో ఉన్న ఫ్లాట్లు అన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయాయి. లోన్లు తీసుకున్నారు, ఎలాంటి అభ్యంతరం లేకుండా రిజిస్ట్రేషన్ చేసేసారు. అయితే దాన్ని ఆనుకుని పక్కన మరొక అపార్ట్మెంట్ కనిపిస్తుంది చూడండి, కొంచెం ముందుకు వెళ్దాం, చూపిస్తాం మీకు అది. అంటే ఇంత గందరగోళం ఎందుకైంది, ఇంతలా ప్రభుత్వం మీద ఆగ్రహం, విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటే క్లియర్గా మీకు ఇక్కడ వీడియోస్లో కనిపిస్తుంది. 2 అపార్ట్మెంట్లు
ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని పక్కనే ఒకటి ఆనుకుని ఉన్నాయి. ఒకటి రిజిస్ట్రేషన్ అయిపోయింది ఫ్లాట్లన్నీ, కానీ పక్కన కొత్తగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా విజువల్స్లో, కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్ ఇటు పక్కన ముందుకు వెళ్ళాయి. ఈ అపార్ట్మెంట్కి సంబంధించి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కావట్లేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కావట్లేదు అని అడిగితే ఇది 22A పరిధిలో ఉన్నాయని చెప్పి కూడా అభ్యంతరం చెప్తున్నారు. రైట్, మొత్తం ఈ అపార్ట్మెంట్లో ఎక్కడ కూడా ఫ్లాట్లు ఏవి కూడా రిజిస్ట్రేషన్ కాని పరిస్థితి కనిపిస్తుంది. బ్యాంకు లోన్లు ఇచ్చాయి, HMDA అనుమతులు ఉన్నాయి, నిర్మాణం పూర్తయిపోయింది, 90% అంతా కూడా డబ్బులు చెల్లించేశారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే మాత్రం రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్పేస్తున్నారు. అదేమంటే 22A పరిధిలోకి వచ్చేసాయి, నిషేధిత జాబితాలో ఉన్నాయి మీరు కొన్న ఫ్లాట్లన్నీ కూడా, కాబట్టి మీరు NOC తీసుకొచ్చే వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్పేస్తున్నారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఒక్కసారి ఈ 2 అపార్ట్మెంట్స్ మధ్యలో నేను ఉన్నాను. నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది చూడొచ్చు మీరు విజువల్స్లో. నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న అపార్ట్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకసారి లెఫ్ట్ సైడ్ ప్యాన్ చేసుకోవడం మీకు కనిపిస్తుంది. ఈ అపార్ట్మెంట్కి సంబంధించి అన్ని ఫ్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయాయి, ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఒక్కసారి మనం రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ ఉన్న ఈ అపార్ట్మెంట్ పరిస్థితి చూస్తే, రైట్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్ పరిస్థితి 2 పక్కనే ఉంటాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయలేమని చెప్తున్నారు ఫ్లాట్లు, అదేమంటే 22A పరిధిలో ఉన్నాయని చెప్తున్నారు. ఇది ప్రధాన సమస్య. ఇది ఈ ఒక్క ప్రాంతానిదే కాదు, ఇక్కడున్న ఒక్క ఫ్లాటుదే కాదు, కొన్ని లక్షలాది మంది ఈరోజు తమ ఆస్తి, తాము డబ్బులు కట్టిన ఆస్తి, ప్రైవేటు ఆస్తులు, ప్రైవేటు భూములు, ప్రైవేటు ఫ్లాట్లు, అన్ని అనుమతులు ఉన్న ఫ్లాట్లు కూడా ఈరోజు 22A పరిధిలోకి తీసుకెళ్ళిపోయారు కావాలని. అనేక మంది జీవితాలతో ఆడుకుంటున్నారు. సొంత ఇల్లు కళ సాకారం అవడం కోసం లక్షలాది రూపాయలు చెల్లిస్తే అప్పులు చేసి ఈరోజు మా ఇల్లు, మేము డబ్బులు కట్టిన ఇల్లు మేము రిజిస్ట్రేషన్ చేయించుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం అవుతోంది.